ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడ కూడా పోటీ లేని స్థానం మీద ఉంది అంటే అది మల్కాజ్గిరి. ఫస్ట్ ఈటెల రాజేందర్ కి అసలు ఆ ప్రత్యర్థులు కనీసం ప్రచారానికి కూడా రావట్లేదు. ఆ రాగి లక్ష్మారెడ్డి ఎక్కడ తెలియదు, సునీత మహేందర్ రెడ్డి ఎక్కడ నిన్న సీఎం మీటింగ్ నిన్న మొన్న జరిగింది అనుకుంటా. ఆ మీటింగ్ తప్పితే ఎక్కడ కూడా ఆమె పోతున్న దాఖలం లేదు. ఈయనైతే చాలా స్వేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ పడతారు అపార్ట్మెంట్లలో, ఈయన స్టేజ్ పెద్ద కూడా అపార్ట్మెంట్ లో 10 మంది పిలిచినా 20 మంది పిలిచినా పోతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దండం పెడుతున్నాడు, అన్ని రకాల అభ్యర్థన చేసేసి మొత్తానికైతే రిక్వెస్ట్ చేసేసి ఓట్లు మలుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవంగా. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గాని లేదంటే రాగి లక్ష్మారెడ్డి గాని అసలు వీళ్ళు ఎక్కడ కూడా కనీసం నేను రోజు చూస్తున్నాను ఇక్కడ దొరుకుతారా అని ఎక్కడ చూసినా కనీసం సోయిలో కూడా లేకపోవడం దుర్మార్గం విషయం. మల్కాజ్గిరికి సంబంధించి క్లియర్ తీసుకున్నట్టయితే మైనంపల్లి హనుమంతరావు అయితే కీ మేజర్ లీడర్ అక్కడ. అసలు మైనంపల్లి హనుమంతరావు ఎక్కడున్నాడు? ఇక్కడ ప్రచారం కనబడుతున్నాడా? ఆయన కూడా అంటే ఓవరాల్ గా మల్కాజ్గిరిలో వన్ సైడెడ్ గా భారీ మెజారిటీ ఈ రోజు ఈటెల రాజేందర్ గారికి రాబోతుంది వాస్తవంగా. ఈ రాష్ట్రంలో వచ్చే మెజారిటీ ఎక్కువ ఉండే ఆధిక్యంలో మల్కాజ్గిరి సీటు కూడా ఒకటి వాస్తవంగా. ఇంకోటి అసలు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం టర్న్ అయిపోయింది. మల్కాజ్గిరిలో మల్లారెడ్డి సైలెంట్ అయిపోయిండు, వివేక్ సైలెంట్ అయిపోయిండు, వాళ్ళ మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు సైలెంట్ అయిపోయిండు, ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి సైలెంట్ అయిపోయిండు. అసలు ఎవరు ఆ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఎందుకు తిరుగుతలేరు? అసలు వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? బీజేపీ సపోర్ట్ చేస్తారా? మీరు కాంగ్రెస్ కి అయితే అసలే ఓటు వేద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇండియా చెప్తారంటే మనతో తిరిగినోడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఎంపీ గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సునీత మహేందర్ గెలిచుకో రౌడీ మహేందర్ రెడ్డి రౌడీజన్ మనం తట్టుకోలేదు. ఇంకా తాండ్రులో వికారాబాద్ లో అక్కడ ఆయన రౌడీజన్ తోటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా నాశనం అయిపోయారు వాస్తవం. వాళ్ళ జీవితాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. సో ఇది ఇప్పుడు మళ్ళా ఈమె గెలిపించుకుంటే రౌడీ ఏం చేస్తాడు, మనకి ఇబ్బంది అవుతుంది ఆయన ఈటెల రాజేందర్ అనుకో రేపు కష్టానికో నష్టానికో సావుకో బతుకో సంతోషానికో దేనికో దానికి ఆయన పార్టీలకు అతీతంగా మనతోటి ఉంటారా బాబు అని చెప్పేసి మల్లారెడ్డి కోరుకుంటుండు, వివేక్ కోరుకుంటుండు, బండారాశ్వరెడ్డి కోరుకుంటుండు, సుధీర్ రెడ్డి కోరుకుంటుండు, మల్లారెడ్డి అల్లుడు కోరుకుంటాడు, కూకట్పల్లి ఆయన కోరుకుంటాడు, అందరూ ఆయన కోరుకుంటారు బాబు వాస్తవం చెప్పాలంటే. అంటే రాజకీయాలకు అతీతంగా ఏంటంటే రాజకీయాలు చూడడానికి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా రాజకీయాలు విలువలు గల నాయకుడిగా ఈటెల రాజేందర్ ఆ పేరు వాస్తవంగా. సో అదే ఆ యొక్క మంచితనమే ఈ రోజు అమిత్ షాను గాని మోడీని గాని ఆకర్షించుతూ ఆయన యొక్క పాపం ఆయనను ఇంకా ఆయన ద్వారా తెలంగాణలో అధికారులు రావాలంటే ఒక దృక్పథంతో ఈ రోజు ఈటెల రాజేందర్ నే ముందు పెట్టి రేపటి రోజున ఎలక్షన్స్ పోయే అవకాశం కూడా చాలా బలంగా ఉన్నట్టు మనకైతే చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది వాస్తవంగా.